వినండి విశ్వాసులారా, ఈ చివరి దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను ప్రతి విశ్వాసిని కూడా భగభగ మండేటువంటి అగ్నిగోళంగా మారుస్తాను. కారణం, మీలోనే నీటి సూర్యుడు నివసిస్తున్నాడు. అందుచేత మీరు చల్లబడే విశ్వాసులుగా ఉండరు, ఎప్పుడు కూడా భగభగమండేటువంటి విశ్వాసులుగా ఉంటారో. మీ వద్దకు వచ్చినప్పుడు ఏ శక్తి అయితే మీ వద్దకు వస్తుందో, మీలో ఉన్న సూర్యుని యొక్క వెలుగులో, కాంతిలో, ఆ మంటలో అది కాలిపోతుంది. ఏ దుష్టాత్మ, ఏ చేతపై శక్తి అయితే వస్తుందో అది వెలుగులో, సూర్యుని యొక్క వెలుగులో అది కాలిపోతుంది. ఆ శక్తులన్నీ కూడా కాలిపోతాయి. నిన్నే సూర్యుడిగా దేవుడు చేస్తున్నాడు. ఎవరైతే విశ్వాసంతో ఉన్నారో, ఇక రాబోయే రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు భగభగమండేటువంటి సూర్యుడిగా మిమ్మల్ని చేయబోతున్నాడు. చెప్పండి, ఆయన రిసీవడే. 84వ కీర్తన 11వ వచనం చూడండి. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. లేఖనం సెలవిస్తుంది, దేవుడైనటువంటి యెహోవాయే సూర్యుడిగా ఉన్నాడు. ఈ సౌర వ్యవస్థలో ఒకే సూర్యుడు అని అనుకుంటున్నావు, కానీ ఇంకో సూర్యుడు ఉన్నాడు. ఆయన నీతి సూర్యుడు. వాక్యం సెలవిస్తుంది, ఆయన నీకు సూర్యుడిగాను కేడంగాను ఉంటాను. సూర్యుడు ఏం చేస్తారండి? సూర్యుడు ఏం చేస్తారంటే, పగలును తీసుకొచ్చేవాడే సూర్యుడు. ఎలాగైతే ఉదయం రాగానే సూర్యుడు ఉదయించగానే మనకు పగలు వస్తుంది, వెలుగు కనిపిస్తుంది. పొద్దున్న లేసి మనం ఏ పనులు అయితే చేసుకోవాలో, ఎక్కడికైతే ప్రయాణం చేయాలో మనం చేసుకోగలము. మనకు లైట్ కూడా అవసరం లేదు. సో వెలుగు అనేటువంటిది సూర్యుడు కలుగచేస్తాడు. మీ జీవితంలో కొన్ని విభాగాల్లో చీకటి పనిచేస్తుంది. మీ కుటుంబంలో కొంతమంది జీవితాల్లో చీకటి పనిచేస్తుంది. మీరు ఉద్యోగం ఆరంభించారు, కానీ ఆ ఉద్యోగంలో కూడా చీకటి పనిచేస్తుంది వల్ల అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. మీరు వ్యాపారం ఆరంభించారు, ఆ వ్యాపారంలో కూడా చీకటి ఆవరించింది. అందువల్ల మీరు చేసే వ్యాపారంలో లాభాలు లేక నష్టాలు పడే పరిస్థితిలో ఉన్నారు. చీకటి అనేది మిమ్మల్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ చీకటి మిమ్మల్ని ఆవరించినప్పుడు నష్టాలు, కష్టాలు, సమస్యలు, రోగాలు ఉంటాయి. చీకటి అంటే సైతాన్ యొక్క రాజ్యం. వినండి, మీరు ఎంతగా అయితే దేవుని కోసం ఆశపడుతున్నారో అంతగా మీ జీవితాలు నాశనం చేయాలి, మిమ్మల్ని నరకానికి తీసుకెళ్ళాలి. దేవుని పట్ల మీకున్నటువంటి విశ్వాసాన్ని దెబ్బతీయాలని చెప్పేసి ఈ యొక్క సైతాన్ ఆత్మలు కూడా భారీ స్థాయిలో పనిచేస్తూ ఉన్నాయి. కానీ ఎవరైతే చీకట్లో ఉన్నారో, ఎవరైతే వెలుగు లేకుండా జీవిస్తున్నారో వారందరికీ శుభవార్త ఏంటంటే, దేవుడైన యెహోవాయే మీకు వెలుగుగా ఉంటాడు. మీరు చీకట్లో ఉన్నప్పుడు వెలుగు ఉదయిస్తుంది, ఆయన మార్గాన్ని చూపిస్తాడు. మీ చుట్టూనటువంటి చీకటిని పారదోలేది వెలుగు. వింటున్నారండి? చీకట్లో ఉండి చీకటి వెళ్ళిపో 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 అంటే వెళ్ళిపోదు. ఎంతగా గద్దించినా కానీ, ఎంతగా దాన్ని మందలించినా కానీ, చీకట్లో ఉండి చీకటి వెళ్ళిపో వెళ్ళిపో అంటే వెళ్ళిపోదు. కానీ ఎప్పుడైతే మీరు లైట్ ఆన్ చేస్తారో ఇక వెంటనే చీకటి వెళ్ళిపోతుంది. అలాగే ఆత్మీయ జీవితంలో ఈ దురాత్మలు చీకటిగా పనిచేస్తూ నష్టాలు కలిగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మీకు వెలుగు దయచేస్తాడో ఇక నీ చుట్టూ ఉన్నటువంటి చీకటి శక్తుల యొక్క పరంపర ఆగిపోతుంది. వాడి క్రియలన్నీ కూడా లయమైపోతాయి, వాడి శక్తులన్నీ కూడా కాలిపోతాయి, బంధకాలన్నీ కూడా తెగిపోతాయి. నమ్ముచిన వాళ్ళు గట్టిగా చెప్పండి, ఐ రిసీవ్ అనే. ఆయన సూర్యుడిగా ఉన్నట్లయితే మీరు భగవగ మండేటువంటి అగ్నిగోళంగా ఉంటాడు. సూర్యుడు ఏం చేస్తారండి? ఎవరైనా కానీ సవాలు చేసే వాళ్ళు ఉన్నారా? నేను సూర్యునితో యుద్ధం చేస్తాను, నేను సూర్యుని బంధించి తీసుకొస్తానని ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారండి? ఎవరు లేరండి. ఏ శాస్త్రవేత్త కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ మంత్రగాడు తంత్రగాడు కానీ ఎవరి వద్ద కూడా శక్తి లేదు, సాహసం లేదు, బలం లేదు, దమ్ము లేదు. ఎవరు కూడా సూర్యుని బంధించి తీసుకొస్తాను, సూర్యుని ఓడించేస్తాను, బంధిస్తారని ఎవరు చెప్పలేరు. ఎవరి వల్ల కాదు. ఎందుకంటే సూర్యుడు భగభగ మండుతూనే ఉంటాడు.
సూర్యుడిని సమీపించే సాహసం కానీ ఏ శాస్త్రవేత్త ఏ మానవుడు ఇప్పటిదాకా చేయలేదు. అలాగే బైబిల్ సెలవిస్తుంది, ఇక యెహోవాయే నీకు సూర్యుడిగా ఉంటాడు. ఇక ఈ సూర్యుడు ఓన్లీ పరలోకంలో మాత్రమే కాదు, నీ ఆత్మలో సూర్యుడిగా ఆయన ఉంటున్నాడు. నీ ఆత్మయే సూర్యుడిని కలిగి ఉంది. వినండి, ఎవరైనా సరే నిన్ను అటాక్ చేయాలి, నాశనం చేయాలని ప్రయత్నం చేసినప్పుడు ముందుగా నీలో ఉన్నటువంటి సూర్యుడిని దాడి చేయాలి, నీలో ఉన్న సూర్యుని బంధించాలి, లయం చేయాలి. ఇక సూర్యునితో యుద్ధం చేసే మగాడు కానీ మనగాడు కానీ పుట్టలేదు. ఎవరు కూడా సూర్యుని బంధించి వెలుగును తొలగించి సూర్యుని చల్లబరిచేవారు ఎవరు లేనేలేదు. ప్రతి విశ్వాసని వినండి, వినండి విశ్వాసలారా, ఈ చివరి దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను ప్రతి విశ్వాసని కూడా భగభగ మండేటువంటి అగ్నిగోళంగా మారుస్తాను. కారణం, మీలోనే నీటి సూర్యుడు నివసిస్తున్నాడు. అందుచేత మీరు చల్లబడే విశ్వాసులుగా ఉండరు, ఎప్పుడు కూడా భగభగ మండేటువంటి విశ్వాసులుగా ఉంటారో. మీ వద్దకు వచ్చినప్పుడు ఏ శక్తి అయితే మీ వద్దకు వస్తుందో, మీలో ఉన్న సూర్యుని యొక్క వెలుగులో, కాంతిలో, ఆ మంటలో అది కాలిపోతుంది. ఏ దుష్టాత్మ, ఏ చేతపై శక్తి అయితే వస్తుందో అది వెలుగులో, సూర్యుని యొక్క వెలుగులో అది కాలిపోతుంది. ఆ శక్తులన్నీ కూడా కాలిపోతాయి. నిన్నే సూర్యుడిగా దేవుడు చేస్తున్నాడు. నెబుకద్నెజర్ అన్నాడు, ఈ ముగ్గురు హెబ్రీలు నేను చెప్పిన మాట వినడం లేదు, వారిని తీసుకొచ్చేసి ఆ కొలంలో వేసేయండి, వారి తాట తీయండి, ఏడింతలుగా దాన్ని పెంచమని చెప్పాడు. అయితే వేడిలో వేడి, మంటలో మంట, అగ్నిలో అగ్ని వచ్చింది. ఈ ముగ్గురిలో నీటి సూర్యుడు ఉన్నాడు. వారు అక్కడికి వెళ్ళంగానే వారిలో ఉన్న మంటకి ఈ మంట చల్లారిపోయింది, వారిలో ఉన్న వేడికి ఈ వేడి కూడా తొలగిపోయింది. వారిలో ఉన్నటువంటి సూర్యుని యొక్క వేడికి ఈ మంట కూడా వాడిని ఏం చేయలేకపోయింది. నెబుకద్నెజర్ అన్నాడు, ఏంటి మీ దేవుడు గొప్పవాడు, మీరు ఏమీ కాలలేదు. కారణం, మీలో భగవంతుడైనటువంటి సూర్యుడు ఉన్నాడు. వినండి, చేతులపైకి ఎత్తండి. ఎవరైతే విశ్వాసంతో ఉన్నారో, ఇక రాబోయే రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు భగభగ మండేటువంటి సూర్యుడిగా మిమ్మల్ని చేయబోతున్నాడు. చెప్పండి, ఆయన రిసీవడే. ఇక నీలోనే సూర్యుడు ఉన్నాడు. ఇక ఆయన ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా నీ చుట్టూ సంచరిస్తూ ఉంటాడు. ఏ శక్తి వచ్చినా కానీ యేసుక్రీస్తు నామములో అది కాలిపోతుంది. ఏ బంధకం వచ్చినా కానీ అది అగ్నిలో కాలిపోతుంది. దాని శక్తులు లయమైపోతాయి. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చెప్పండి, రిసీవ్ అని చెప్పండి, గట్టిగా రిసీవ్ అని.